మనం ఎప్పుడు దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలుగుతాము అని అంటే విన్న మాటలని హృదయంలో ధ్యానించినప్పుడే. మరియ ధ్యానించింది. శిష్యులకి కూడా ఎన్నో విషయాలు చెప్పాడు 3.5 సంవత్సరాలు, కానీ వీరికి ఏంటంటే గ్రహింపు లేదు. మరియ తలపోసుకుంది తన హృదయంలో, ఆయన మరణము ఏ విధంగా ఉండబోతుంది, తన హృదయంలో నుండి కత్తి దూసుకొని పోతుందని దేవుడు పలికినటువంటి మాట మర్చిపోలేదు తను. చాలా మంది ఏంటనంటే దేవుడు చెప్పిన మాటలు మర్చిపోతారు కాబట్టి శోధనలో పడిపోతారు. మనం ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు ఒక సేవకుని ద్వారానో వాక్యము ద్వారానో మనతో మాట్లాడుతున్న మాటలు మనం ఎప్పుడు కూడా లైట్ తీసుకోవద్దు. నువ్వు దేవుని మాటను మర్చిపోతున్నావా, ఖచ్చితంగా శోధనలో పడిపోతావు. శిష్యులు ఏంటంటే విన్నారు బోధని, 3.5 సంవత్సరాలు యేసుప్రభువు చెప్పిన మాటలు విన్నారు కానీ మర్చిపోయారు. మరియ మాత్రము మర్చిపోలేదు. తన హృదయంలో తలపోసుకుంటూనే ఉంది యేసుప్రభువు వారు గురించినటువంటి ప్రతి మాట. దేవదూత చెప్పిన మాట, ప్రవచనము తన జీవితంలో నెరవేరింది. ఆయన మరణము గురించి పలికినటువంటి మాట తన జీవితంలో ప్రతిదీ కూడా తన తలపోసుకుంది. అవును, దేవుడు చెప్పిందే నా జీవితంలో జరుగుతుంది కదా, ధైర్యంగా తను నిలబడగలిగింది. ఈ రోజున మనం ఏంటంటే మన ధైర్యానికి ఆధారం ఏంటి అనంటే వాక్యమే. వాక్యములో జీవం ఉంది. వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు వాక్యము మనల్ని బలపరుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే వాక్యానికి సమయం ఇవ్వాలి.